చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, మనం ప్రస్తుతం ఉన్నది విశ్వావసునామ సంవత్సరం. ఇప్పుడు వెళ్ళబోతోంది శ్రీ పరాభావనామ సంవత్సరం. అంటే పేరు వినగానే కొంచెం అన్నిటికీ మనకు ఇబ్బందికరంగా ఉంటుందేమో అనే వాతావరణం చాలామంది అనిపిస్తుంది, చాలామందికి కూడా. నిజంగా సంవత్సరంలో అంటే సంవత్సరం ఏ నేమ్తో అయితే, అంటే ఏ నామంతో అయితే మొదలవుతుందో దాన్ని బట్టి ఏడాదంతా ఉంటుందా? మన హిందువులందరికీ మన ప్రతి పండగ కూడా ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఈ పండగ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, దాని గురించి వివరించండి. అసలు ఇవన్నీ పట్టించుకోకూడదని నాకు అనిపిస్తుంది. ఆ, ఆ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, నిజం చెప్తే ఇవన్నీ ఒక ఋషుల పేర్లే. హ్మ్, ఇక్కడ చాలామంది పరాభవం అంటే అవతల వాళ్ళు మన ఏదో నిందిస్తారు అని అనుకోవడం. కానీ భవములు అంటే అర్థం ఏమిటి? మనలో ఉన్న ఈ సంసారం ఏదైతే ఉందో, భావం, ఎమోషన్స్, హ్మ్, వీటిని అంటే పరాభవము అంటే అర్థం ఏమిటి అని అంటే, ఆ ఒక్క అర్థమే తీసుకోక్కర్లే. మన ఎమోషన్ని మనం ఇప్పుడు నేను మీ ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తానండి అని చెప్పాను అనుకో, ఎలా చేయగలుగుతాను చెప్పండి? హ్మ్. నేను బ్యాలెన్స్గా ఉంటే కదా. అంతే. అంతేనా? అవును. అంతేకాని నేను ఇంబ్యాలెన్స్గా ఉంటే మిమ్మల్ని నేను బ్యాలెన్స్ చేయగలనా లేదు. ఈ సృష్టిలో ఎవరైనా? అందుకే ఏంటంటారు, మనకి విద్య చెప్పినప్పుడు కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య. హ్మ్, దానికి కారణం ఏమిటి అంటే, విద్య నేను నేర్చుకోకూడదా గురువు లేకుండా అని అంటారు. హ్మ్, ఏమండి, ఏకలవ్యుడు నేర్చుకోలేదా, వీళ్ళు నేర్చుకోలేదా, వాళ్ళు నేర్చుకోలేదా అంటే కోర్టులో ఒకళ్ళ గురించి మాట్లాడటంలే. హ్మ్. కానీ ఏకలవ్యుడు నేర్చుకున్నాడు. ఆ, మీరు ఒకసారి ఆలోచిస్తే ద్రోణాచార్యుల వారు వచ్చి ఎందుకు వేలు అడిగారు? హ్మ్, ఎందువల్ల అంటే, గురువు లేకపోతే గుడ్డి విద్య ఎందుకయిందో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు మీకు ఆ శక్తి ఏంటో తెలిసిపోయింది. అవును. కానీ మీకు డ్రైవ్ చేయడం రాదు. కారు ఎలా డ్రైవ్ చేయాలో మీకు తెలుసు. హ్మ్, కానీ డ్రైవింగ్ రాదు, సీట్లో కూర్చున్నారు. అంటే ఎవరో చేస్తుంటే చూసారు, ఇలా తిప్పొచ్చు, అలా ఇదా అనుభవం? మీకు మీరు చేస్తే వచ్చేదాన్ని అనుభవం. మీకు డ్రైవింగ్ రాకపోతే మాత్రం కారు ఉంటే ఏంటి ఉపయోగం? అంతే. కాదు కదా. అంటే గురువు ఏం చేస్తాడు అంటే, మీకు డ్రైవింగ్ నేర్పిస్తారు. హ్మ్, అప్పుడు మీరు కారులో మీకు కావాల్సిన డెస్టినీని మీరు చేరగలుగుతారు. అలాగే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనం అర్థాలు వేరే తీసుకుని మన లైఫ్‌ని మనం ఎప్పుడైనా సరే మీకేమంటారు, పాజిటివ్ థింకింగ్. మన ఇంట్లో కూడా ఎప్పుడైనా చూడండి, బియ్యం అయిపోయాయి అనుకో, మన ధర్మంలో ఎవ్వరి ఇంట్లోనూ కూడా, ఈవెన్ మీ అమ్మగారు కూడా మీకు చెప్పే ఉంటారు. ఏమంటారంటే, అయిపోయాయి లేవు అని ఎప్పుడూ చెప్పకమ్మా. అవును. మన చిన్నప్పటి నుంచి మనకు చెప్తూనే వింటూ పెంచారు మన తల్లులు. అవునమ్మా. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది. అలా అలా చెప్పుకుంటూ మన జనరేషన్స్ అన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు మనం వెళ్ళి మన పిల్లలకి చెప్తాం. ఏమనంటే, లేవనకూడదు, అయిపోయిందనకూడదు. ఏమంటారు? బియ్యం నిండుకున్నాయని చెప్పు. కరెక్ట్. అంటే నిండా ఉన్నాయి. దీపం ఆరిందని చెప్పకండి. ఏమంటున్నారు? కొండెక్కి. కొండెక్కిందని. అంటే అంత పెద్ద దీపం అయిందని చెప్పమంటున్నారు. హ్మ్, మీకు అర్థమైందా? ఎందుకు అలా పాజిటివ్‌గా థింక్ చేయమన్నారు అని అంటే, మనం ఏదైతే రిపిటేటివ్‌గా రిపీట్ చేస్తున్నామో అది మంత్రం అయిపోతుంది. ఇక్కడ ప్రతిసారి చూడండి, పరాభవం అంటే మీకు అన్నీ నిందలే వస్తాయండి, ఇవి వస్తాయండి, అవి వస్తాయండి అని మనం 10 సార్లు చెప్పుకున్నాం అనుకో, వచ్చేవి ఏమిటి చెప్పండి? అంతే. అవే వస్తాయి. కానీ ఇక్కడ పరాభవము అంటే అర్థం ఏమిటి అని అంటే, మన లోపల ఏదైతే ఈ యొక్క ఎమోషన్స్, ఇన్నర్ ఎమోషన్స్ ఉన్నాయో, భవములు అంటే అవే కదా. హ్మ్, భవరోగములు అంటే అర్థం ఏమిటి? లోపలున్న ఏదైతే 2 ఎమోషన్స్, మనకున్న కన్‌ఫ్యూజన్స్, హ్మ్, ఉందా లేదా? అవునా కాదా? చేయనా వద్దా? ఇలా కొట్టుకుంటూ హ్మ్. ఉంటాం. లేపోతే అయ్య బాబోయ్! ఇక్కడికి ఎందుకు వెళ్ళాను? ఈవిడతో నాకేం ఇలాంటివన్నీ మనకి పిచ్చి పిచ్చి అవును. ఆలోచనలు. ఆ ఆలోచనలతో మనకి మనం భయపడుతూ ఏం చేస్తున్నావు? భయాన్ని పక్క వాళ్ళకి అందిస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరం. వసంత మాసం. దాన్ని ఎప్పుడు చూడండి, దాన్ని ఎప్పుడు ఏమన్నారు? వసంతము, వసంత ఋతువు. హ్మ్. వసంత ఋతువు అంటే ఏంటి? రంగులు. అంటే కలర్‌ఫుల్‌గా కలర్‌ఫుల్. ఉంటుంది మన జీవితం అని.
ఆ ఋతువే కలర్ఫుల్ గా ఉంటుంది. ఉమ్, చూడండి, చెట్లు చిగురిస్తాయి, అవునమ్మా. కోకిల కూస్తుంది, అన్ని మంచే వస్తున్నాయి. ఉమ్, అంటే మన లోపల మాత్రం చెడు ఎందుకు వస్తుంది చెప్పండి? అదే కదా. ఎప్పుడైతే ఈ భవరోగములు తగ్గాయో అప్పుడు ఏమవుతుంది అంటే అందరిలో ఉన్న ఎమోషన్స్ తగ్గించగలుగుతాం. ఎప్పుడైతే ప్రకృతి అంతా ఎమోషనల్ లెస్గా ఉందో అప్పుడు నేచర్ కెలావిటీస్ అన్నవి ఏమవుతాయి? తగ్గుతాయి. ఈ గ్లోబల్ వార్మింగ్, నేచర్ కెలావిటీస్ తగ్గితే నిజంగా వసంతాన్ని మనం చూడగలుగుతాం. అది మనకు అర్థం అవ్వడానికే ఉగాది పరాభవనామ సంవత్సరం అంటే తప్పు కాదు. కానీ మనం ఎలా థింక్ చేస్తే అదే మనకొస్తుంది. ఆ, అందుకే నేనంటే జ్యోతిష్ శాస్త్రము అన్నది చాలా గొప్పది. అవును. ఎందుకు అంటే దాన్ని చూసి మనం ఏం చేయాలి అంటే మనకు వస్తున్న దాన్ని ఎలా తట్టుకోవాలి, నుంచోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. అవును. కానీ ఏం చేస్తున్నాం అంటే అది ఒక వీక్‌నెస్ కింద మార్చుకుని ఉమ్, ఉమ్, మనని మనం ఏం చేస్తున్నాం? తగ్గించుకుంటా. తగ్గిచ్చేసుకుంటున్నాం. మీ జ్యోతిష్కంలో కాదు, ఎందులో ఏదున్నా సరే అన్నిటిపైనే భగవంతుడున్నాడు. ఉమ్, మీ పైన, ఆ ప్లానెటరీ పైన, అన్నిటిపైన భగవంతుడున్నాడు. ఆ భగవంతుడిని కనుక మనం కనుక ప్రతి పట్టుకుంటే. క్షణం చి ఏంటి అంటే భగవంతుడి అనుగ్రహం మన పైన ఉందనుకోండి, ఈ ఉమ్, గ్రహాలు ఏవైనా పనిచేస్తాయా? చే- ఆ అనుగ్రహాన్ని ఎవరు తెచ్చుకోవాలి అంటే మనమే. అవును. రోజు ఏం చేయాలి అంటే ఏదో ఒక పూజో, మంత్రమో చేసి ఆ దేవుడితో మనం ఏం పెట్టుకోవాలి? బంధం. రిలేషన్ పెట్టుకోవాలి. ఆ బంధమే పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన బంధం బలపడుతుందో అప్పుడు దేవుడి అనుగ్రహం మన పైన కలుగుతుంది. కలిగితే ఇవేవి పనిచేయవు. ఆ, మనలో ఉన్న శక్తిని మనమే బయటకి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక శాస్త్రం ఏం చేయాలి అనంటే అదేంటంటే శ్రీ విద్య ఉపాసన అయినా సరే, ఉమ్, లేకపోతే మంత్రశాస్త్రం, ఈ వేదాలైనా సరే, లేదా జ్యోతిష్ శాస్త్రం అయినా సరే, ఇంకే శాస్త్రం అయినా సరే, ప్రతి శాస్త్రం కూడా ఉమ్, మనలో ఉన్న శక్తిని పెంచాలి. ఆ, మన ఇండివిజువాలిటీ, మనం నుంచునే స్థితి, మన ఆత్మశక్తి, ఆ, మన కాన్ఫిడెన్స్ ఇవన్నీ పెంచాలి. అంతే తప్ప అవన్నీ మన బలహీనతలు కాకూడదు. మన బలాలు అవ్వాలి. అదొక్కటి తెలుసుకుంటే ఈ ఉగాది నుంచి మనం ఏమవుతాం అంటే వసంతంలోకి అడుగుపెట్టి మనమే మంచి కలర్ఫుల్ వరల్డ్‌ని సృష్టించగలుగుతాం. సృష్టిస్తా. కాబట్టి ఈ మంత్రాలు ఎందుకు చదవమంటారు అంటే ఆ శక్తిని మనం అంటే మనలో ఉన్న బలాన్ని మనం తెలుసుకోవడానికే ఏ విద్య అయినా ఉపయోగపడుతుంది. ఉమ్, అది తెచ్చుకోవడానికే మనం మంత్రశాస్త్రం మీద ఆధారపడ్డాం. అవును. కాబట్టి ఎంత మంత్రజపం చేస్తారో అంత మీలో ఉన్న స్ట్రెంగ్త్‌లు మీరు తెలుసుకుంటారు. అప్పుడు బలహీనతలను వదిలేస్తారు. ఉమ్, మనకి ఏ గ్రహము కూడా తప్పు చేయడానికి రాదు. ఆ, ఎప్పుడైనా సరే ఒకటి అనుకూలంగా చేయించొచ్చు, ఒకటి ప్రతికూలంగా. ఇప్పుడు చూడండి, పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, అవును. ఇప్పుడు బుజ్జగించి చెప్పేవాళ్ళు ఉంటారు, ఆ, కోపంగా చెప్పేవాళ్ళు ఉంటారు. 2 ఎందుకు అని ఒకసారి ఆలోచించండి. ఉమ్, బుజ్జగించి చెప్పినా, కోపంగా చెప్పినా వాళ్ళు బాగుపడ్డానికా కాదా? అంతే అమ్మా. అంతేకాని వాళ్ళు చెడిపోవాలని చెప్పి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? అనుకో. ఉండరు కదా! ఎందుకంటే పిల్లలు ఎదగాలన్నదే తల్లి, తండ్రి అవును. ఇష్టం. అవును. కాబట్టి అది ఎలా చెప్పినా సరే వాళ్ళ ఎదుగుదలే కోరుకుంటున్నారు వీళ్ళు ఉమ్, ప్యూర్‌గా. నిజం. వాళ్ళ మంచే కోరుకుంటున్నారు. అది ఎవరు అర్థం చేసుకుంటారో ఆ పిల్లలు ఏమవుతారు అంటే గొప్పగా వృద్ధిలోకి వస్తారు. వృద్ధిలోకొస్తారు. అది మనకు అర్థమైందా? శాస్త్రం ఎప్పుడూ మన బలం అవ్వాలి, బలహీనత అవ్వకూడదు. ఉమ్, కాబట్టి పరాభవం అంటే మనలో ఉన్న భవరోగములు తగ్గించుకొని ఈ అంటే మనం ఎంత గొప్పగా ఎదిగితే ఈ సృష్టినంతటిని అంత గొప్పగా ఎదిగించగలము అన్నది మనకి ఆ నామ అర్థం. సంవత్సరం చెప్తోంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నామా మనం ముందుకి హ్యాపీగా వెళ్ళి ఈ వసంత మాసం నుంచి చక్కగా గ్రీష్మ ఋతువు, అలా శిశిర ఋతువు వరకు వెళ్ళి ప్రతి ఋతువులోనూ ఒక్కొక్క అందాన్ని, ఒక్కొక్క ఆనందాన్ని పొందగలుగుతాం. అంతే అమ్మా. ధన్యవాదాలమ్మా.